హలో, వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండి. ఇక్కడ చూస్తున్న వచ్చేసి 6 పళ్ళ మీద ఉంది. సెకండ్ లాక్టేషన్ అండి. ఫర్ డేకి వచ్చేసి వాళ్ళు 32 లీటర్ అట్లా చెప్తున్నారు. మనకి రోజుకి వచ్చేసి మిల్క్ మనకి 25 నుంచి 30 లీటర్స్ మధ్యలో అయితే వస్తుంది. ఎందుకంటే ఆవు బ్రీడ్ ఉంది, బలంగా ఉంది, సెకండ్ లాక్టేషన్లో ఉంది. అంతే లైన్ కూడా చూసుకోండి మీరు ఎట్లుంది ఏందన్నది కూడా. ఆవు ఒలుబలానికి వస్తే మనకి దున్నపోతులాగా ఉందండి. చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఏందనేది కూడా. ఆవును కూడా ఫుల్ లెంత్, పొడుగు కూడా ఎట్లుంది, బ్రీడ్ ఎట్లుంది కూడా చూసుకోవచ్చు. డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు, అవగాహన ఉన్న రైతులైతే ఇలాంటి ఆవులు తీసుకుంటే డైరీ ఫామ్ అయితే ఈజీగా అయితే సక్సెస్ఫుల్ అవుతుందండి. 35 రూపాయలు ఉన్నా కానీ ఇట్లాంటి ఆవులు పెట్టుకున్నట్టే డైరీ ఫామ్ అయితే సక్సెస్ అవుతుంది. చూసుకోండి, ఎవరికైనా అవగాహన ఉంటే ఇట్లాంటి ఆవులు, పెద్ద ఆవులు తీసుకోవచ్చు అండి. మనకి ఎందుకంటే 25 లీటర్లు ఇస్తే మనకి ఒక 10 లీటర్స్ మెయింటెనెన్స్కి పోయినా మనకి 15 లీటర్స్ మిగులుతుంది. అంటే ఫర్ డేకి వచ్చేసి ఒక 500 మిగులుతుంది ఒక ఆవు మీద. అంటే మంత్లీ వచ్చేసి మనకి 15,000 వరకు మిగులుతుంది. అంటే మీకు మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి, ఆవు మీద అవగాహన ఉండాలి, క్వాలిటీ ఎట్లుంది ఏందనేది, ఆవు పిండుతుందా లేదా అనేది కూడా మీకు తెలిసి ఉంటే, మీకు ఐడియా ఉంటే కొనుక్కోవచ్చు ఇట్లాంటి ఆవులు. ఇట్లాంటి ఆవులు కొనాలంటే మీరు 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే రేట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రీడ్ మంచిగా ఉంటుంది, అంతే మిల్క్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.